గచ్చే సత్సంగచ్చే నిత్యంగచ్చం నిత్యంగచ్చే నిర్మోహదత్వం నిర్మోహదత్వమే జీవన ముక్తికి మార్గం. జీవన్ముక్తి చెందాలంటే మార్గానికి అనేది. కాబట్టి ఇలా మన సాధన చేసుకుంటూ 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 అలా పోతాం అనమాట. పోయి ఇది వేరు అది వేరు, దోసకాయ వేరు తీగ వేరు. ఎప్పటికప్పుడు పండు పండితే అది ఊడిపోతుంది. మనం అదే పచ్చికాయ కోస్తే తీగతో సహా చుట్టూ చుట్టూ తిరిగిపోతాం. విన్నారమ్మా? అప్పుడు ఆ కాయ పండిన దాకా మనం చేసుకోవాలి. మానవ జన్మ అది. అందుకనే జన్మ జన్మల పుణ్యవశమన జన్మకొచ్చిది గురువరా, జన్మ కర్మలు పాపు తెలిపే మార్గమే చూపించరా. జన్మ కర్మలు పోవడానికి మార్గం చూపించవా గురుదేవ అని గురుపాదాలు పట్టుకుంటారు. జన్మ జన్మల పుణ్యవశమన, ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వలన ఈ ఉత్తమమైన మానవ జన్మకు వచ్చాం. కానీ మానవ జన్మకు వచ్చాం కానీ మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఎందుకంటే అందరితో మనం తిరుగుతున్నాం. మనకంటూ ఒక వైట్ పేజీ లేదు. ఈ జ్ఞానం అనే ఒక గురువు దొరికినప్పుడే జ్ఞానం వైట్ పేజ్ దొరుకుతుంది. గురువు గారు వైట్ పేజ్ ఇస్తాడు. అమ్మ ఈ పేపర్ వైట్ పేపర్ ఇది నీకు ఇస్తున్నాను, నీ బొమ్మ వేసుకోమంటే నీ బొమ్మ వేసుకోమంటే అప్పుడు నీ బొమ్మ ఎట్లా ఉందో నువ్వు గీసుకోవాలి. భగవంతుడు ఆ గురువు నీకు గీసేవాడు. ఇదిగో వైట్ పేపర్ నీకు ఇస్తున్నా, నీ ఇష్టం నీ బొమ్మ ఎలా ఉంటుందో ఊహించుకోమంటాడు. ఊహించుకుంటే ఇంద్రియాలు నేను కాదు, శరీరం నేను కాదు, ఆత్మ ఒకటే నేను. ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి నేను ఆత్మస్వరూపుని. నాకు అసలు దేహమే లేదు, నాకు అసలు శరీరమే లేదు, నాకు ఇంద్రియాలే లేవు, జీవుడు లేడు. లాస్ట్కి ముక్తిని పరిశీలన అంటే ఈ బుద్ధి ఇందాక అనుకున్నాం కదా, ఏం లేదు అంటే గాలి ఏం లేదు, ఆత్మ వెలుగుతూ ఉంది. ఎక్కడ వెలుగుతుంది? చైతన్యం శాశ్వతం శాంతం యవమాతీతం నిరంజనం నాథ కళాతీతం తస్మై స్త్రీ అనే వెలుగుతుంది. ఆ వెలుగులో నేను ఒకటి ఒక చీకటి ఉంది, లైట్లన్నీ బంద్ చేశాను. ఒకేసారి చిక్ చేయగానే ఆ వెలుతురు అన్నిటి మీద పడుతుందా లేకపోతే నా ఒక్కడి మీద పడుతుందా? అన్నిటి మీద పడుతుంది. అదే లైట్ బంద్ చేస్తే చీకటి కూడా అన్నిటి మీదే. అదే ఆ చీకటే అజ్ఞానం. ఎప్పటికప్పుడు మన లైట్ అనేది అలా కాంతి పడుతూ ఉండాలి, అన్ని వస్తువుల మీద పడుతుంది. ఒక్క సూర్యుడు ఎట్లయితే ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఎలా అయితే వెలుతురుని ఇస్తున్నాడో మన ఆత్మ కూడా అన్ని వస్తువుల మీద ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రతి ఉపాధి లేని మురికాలంలో ఆమె ఉంది. సూర్యుడు పడుతున్నాడా లేదా? మురికాలంలో చీ దుర్వాసన అంటారు, అక్కడ పడుతుందా లేదా? దుర్గంధమైన దాని మీద పడుతుంది, సువాసనమైనటువంటి సుగంధ పరిమళాల మీద పడుతుంది. కానీ వస్తువు ఒకటే. ఏంటి ఆ వస్తువు? ఆత్మ. సూర్యకిరణాలు ఆత్మగా జ్యోతి స్వరూపుడిగా మనందరి మీద పడి వెలుతురుని మనకి ఇస్తుంది అన్నమాట. ఆ వెలుతురు ఉన్నంత వరకే నీ డాబు, నీ డబ్బు, నీ ధనము, నీ అంత అన్ని దాంతో. మనం చూస్తుంటే వాడెవడో మన ఈ మధ్యలో టీవీలో చూపించారు, ఎవరో ముస్లిమ్స్ ఎవరో ఆయన కూర్చొని అమ్మాయికి ఏదో పెళ్లి కూతురికి మెట్టలో ఏదో పెడుతూ ఉంటాడు మేనమామ. పెట్టి ఎట్లా పడిపోతాడంటే చూసారు. అప్పటిదాకా ఎంతో ఉల్లాసంగా ఉండి మేనగోళ్ళకి మెట్టలు పెడతా ఉంటాడు. మేనగోళ్ళు మెట్టలు పెట్టేసి అట్లా పడిపోతాడు. అసలు ఎంత గొప్ప అంటే చూడండి, ఎంత క్షణం పట్టలేదు. కలలోయాని మోహం చెందకు మనస, ఇహపర సుఖములు కలలోయాని మోహము చెందకు మనస, నీ కొరకు నీ వారి కొరకు నిలువదు కాయం ఓ మనస. మేకలు అరుస్తా ఉన్నాయి ఓ మనస. నీ కొరకు నీ వారి నిలువదు ఈ కాయం. నేను వస్తున్నాను ఉండబట్టి ఈ బాడీ ఆగదు. కానీ ఇక్కడ రకరకాలుగా మాట్లాడతారు అట్లా అయిపోయిన తర్వాత జనాలు బయట. కానీ అమ్మా అదే నేను అందుకనే సత్యం సత్యమే, జ్ఞానం జ్ఞానమే.